మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి దాంతోపాటు పాల్వంచ మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ అదేవిధంగా జెన్కో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.